చెప్పు. రాముడు కూడా అలాగే ఒక మనిషి. అయోధ్యని ఏదైనా ఒక రాజు, కానీ రాముడు ఎందుకు దేవుళ్ళు ఆరాధిస్తున్నారు? కరెక్టే, రాముడు కూడా మనలాగే ఒక మనిషి. 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా చైత్ర మాసంలో నవమి తిథి నాడు మధ్యాహ్నం వేళ కౌసల్యకు జన్మించాడు. చేసిన మేలు మనవనివాడు, అనుకున్న పనిని దృఢ సంకల్పంతో చేసేవాడు, బోధములందు దయ కలవాడు, అపారమైన శక్తి కలవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, అన్య విద్యలు తెలిసినవాడు, ఐశ్వర్యవంతుడు, సూర్యనివాడు, శత్రువుని నిగ్రహించగలిగినవాడు, సముద్రమంత గాంభీర్యం ఉన్నవాడు, హిమాలయ పర్వతమంత ధైర్యం ఉన్నవాడు, తండ్రి మాటపై అడుగులకెళ్ళి ప్రాణంగా ప్రయత్నించిన సీతను అప్పగించాడు.